మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, బలపరచండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ మంచి ఉద్యోగాల్లో బిడ్డలను ఉంచండి, ఆశీర్వదించండి, బలపరచండి. విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న డ్యూటీల విషయంలో ఆరోగ్యమును, శక్తిని, మీ బలాన్ని ఇచ్చి నడిపించండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు, వారిని కూడా దీవించమని, బలపరచమని, ఆరోగ్యముతో నింపమని అడుగుతూ ఉన్నాం. అట్లాగే ప్రభా, హాస్టల్లో ఉన్న బిడ్డలను చక్కని జ్ఞానం ఇచ్చి ఉన్నతమైనటువంటి చదువుల వారిని ఉంచమని అడుగుతున్నాం. ఆరోగ్యముతో నింపండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి. మీ శక్తిని, మీ బలాన్ని ఇచ్చి నడిపించండి. మీ రక్త ప్రోక్షణ బిడ్డల మీద ఉంచండి. గర్భఫలం కావలసిన వారు ఉన్నారు, గర్భఫలం అనుగ్రహించండి. వివాహాలు కావలసిన బిడ్డలు ఉన్నారు, వివాహాల వరకు దయచేయండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసే పరిశుద్ధ నామములు అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 10వ చరణం వరకు నిన్న మనం చూసాం. ఈరోజు 11, 12 చరణాలు మనం ధ్యానం చేద్దామండి. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 11వ చరణం. యెహోవా, నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దాన్ని క్షమింపుము. 12వ చరణం. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. ఈ 2 చరణాలు గనక మనం చూస్తే 6వ వచనంలో లాగానే ఈ 11వ వచనంలో యెహోవా తన నామమును బట్టి, అంటే తన నామ ఘనత కోసం కీర్తనకారుని పాపాలను క్షమించాలి. యెహోవా ఘనతకు, ఆయన తన ప్రజల పక్షాన తీసుకునే చర్యలకు సంబంధం ఉంది. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనంలో. అంటే మన పాపాలు ఎంత ఘోరమైనవైనా తప్పనిసరిగా ఆయన క్షమిస్తాడు. ఆయన నామాన్ని బట్టి, యేసు నామంలో మనకు పాప విమోచన, పాప క్షమాపణ ఉన్నది ఆయన నామాన్ని బట్టి. ఇక 12వ చరణం చూస్తే, ఆయన భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గాన్ని ఆయన వారికి బోధిస్తానని చెప్తూ ఉన్నాడు. ఆయన వారికి బోధిస్తాడు అంటే విశ్వాసిని తన జ్ఞానములో దేవుడు ఎలా నడిపిస్తాడనేది ఈ కీర్తనలోని ప్రధాన అంశం. ఆయన నడిపింపుని గూర్చి, అంటే తన జ్ఞానంలో దేవుడు ఎలా నడిపిస్తాడనేదే ఇందులో మనం చూస్తాం. ఆ నడిపింపుని గూర్చినటువంటి కొన్ని సత్యాలు ఇక్కడ మనం గమనిద్దాం. మొట్టమొదటిది, ప్రతి విశ్వాసికి సంబంధించి దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఉదాహరణకి ఆదామును గూర్చి ఆదికాండం 1:28, 2వ అధ్యాయం 18-25 వరకు. అబ్రహామును గూర్చి ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యోసేపును గూర్చి ఆదికాండం 45వ అధ్యాయం 4-9 వచనాలు. తన ప్రజలైన ఇశ్రాయేలీయులను గూర్చి ఆదికాండం 50:24, నిర్గమకాండం 6వ అధ్యాయం 6-8. దేవునికి ఒక ప్రణాళిక, చక్కని ప్రణాళిక ఉంది. అలాగే యేసుని గురించి కూడా లూకాసు వార్త 18:31 అండి. పౌలుని గురించి కూడా అపోస్తల కార్యాలు 21వ అధ్యాయం 10-14 వచనాలు, 22వ అధ్యాయం 14-15 వచనాలు, 26వ అధ్యాయం 16-19 వచనాలు, 21వ అధ్యాయం 14 వచనాలు. ఇవన్నీ కూడా పౌలు గారి గురించిన దేవుని ప్రణాళికను మనకు తెలియజేస్తూ ఉన్నాయి. తన పిల్లలైనటువంటి ప్రతి వారిని గూర్చి నిర్దిష్టమైన ప్రణాళిక ఆయనకు ఉంది. అంటే మనల్ని గూర్చి ఆయనకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం చూడొచ్చండి. ఎఫెసీ పత్రిక 1:10, 2:10, 3వ అధ్యాయం 8-11, 4వ అధ్యాయం 11-13 వచనాలు. ఇది మొట్టమొదటి దేవుని సత్యం. అంటే ప్రతి విశ్వాసికి సంబంధించిన దేవునికి ఒక ప్రణాళిక ఉండటం. ఇక రెండవది చూస్తే, దేవుడు తన ప్రణాళికలను అసాధారణమైన విధానాల్లో, అంటే స్వప్నాలు, దర్శనాలు, ప్రవచనాల ద్వారా కూడా ఆయన మనకి తెలియజేస్తాడు. మొట్టమొదటిది దేవునికి ఒక ప్రణాళిక ఉండటం అయితే, రెండవ సత్యం, ఆ ప్రణాళికలు అసాధారణమైనటువంటి రీతిలో మనకు ఆయన తెలియజేస్తాడు. అపోస్తల కార్యాలు 2:17, 9:12, 10:3, 13:2, కొరింథీ మొదటి పత్రిక 14:1, అపోస్తల కార్యాలు 21:10లో ఆ విషయాలు చూస్తాం. అయితే ఆయన మనల్ని నడిపించి మనలో జ్ఞానము కలుగజేసేటువంటి ప్రధానమైన విధానం మాత్రం
ఈ పవిత్ర లేఖనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం అండి. మనలో నివసించే పరిశుద్ధాత్మ ద్వారానే ఇది జరుగుతుందనే విషయాన్ని మనం గమనించాలి. అంటే దేవుని వాక్యమే అటువంటి క్రీస్తు జ్ఞానాన్ని మనలో కలుగజేసేది. ఆయన స్వప్నం అర్థం అవ్వాలన్నా, ఆయన దర్శనం అర్థం కావాలన్నా, ఆయన ప్రవచనం అర్థం కావాలన్నా కూడా పరిపూర్ణంగా మనం ఆధారపడాల్సింది దేవుని యొక్క లేఖనాల మీదే, దైవ గ్రంథం మీదే. అలా దైవ గ్రంథం మీద ఆధారపడితే ఆయన మనకు బోధించేటువంటిది మాత్రం మనలో నివసించే పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతూ ఉంది. అపోస్తుల కార్యాలు 8:29, 10:19, 13:2, 15వ అధ్యాయం 28-29 వచనాలు, 16వ అధ్యాయం 6వ వచనం, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 20-27 వచనాలు. ఇది రెండవ సత్యం అండి. మొట్టమొదటిది, ప్రతి విశ్వాసికి సంబంధించిన దేవునికి ఒక ప్రణాళిక ఉండటం. రెండవది, ఆ ప్రణాళికని దేవుడు తన లేఖనాల ద్వారా కానీ, దర్శనాల ద్వారా కానీ, కళల ద్వారా కానీ, మనకి ప్రవచనాల ద్వారా కానీ తెలియజెప్పడం. ఇక మూడవది, మనం ఒకవేళ దేవుని వాక్యాన్ని అలక్ష్యం చేసినా, ఒకవేళ దాన్ని పొరపాటుగా చదివి ఆయన చిత్తానికి వ్యతిరేకమైన నిర్ణయాలు చేసినా, విశ్వాసుల కోసం దేవుడు ఏర్పరిచిన ప్రణాళిక నుండి తప్పిపోతాం. బైబిల్లో కనిపించే ప్రాథమిక నమ్మకాలు, ఉద్దేశాలు, బోధలు మన జీవితాల్లో లోతుగా పాతుకొనకపోతే మనం దారి తొలగిపోతాం. ఇది మూడో సత్యం. ఇక నాలుగవది చూస్తే, దేవుడు మనల్ని నీతి మార్గాల్లో నడిపిస్తాడు. 23వ అధ్యాయం 3వ వచనం అండి కీర్తనల్లో. కాబట్టి ఆయన నడిపింపు విషయంలో ముఖ్యమైనది ఆయన నీతి. 21వ వచనాన్ని మనం చూడొచ్చు. అట్లాగే రోమపత్రిక 8వ అధ్యాయం 11-14 వచనాల్లో మనం చూడొచ్చండి. నాలుగవదిగా, మూడవది దారి తప్పిపోయే విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. ఇక నాలుగవది చూస్తే, నీతి మార్గాల్లో నడిపిస్తాడు. ఆయన నీతి మార్గాల్లో నడిపిస్తే ఇక ఎప్పుడు కూడా మనం దారి తప్పడం ఉండదు, దారి తొలగిపోవటం ఉండదు. రోమపత్రిక 8వ అధ్యాయం 11-14 వచనాలండి. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించని ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావలసిన వారై ఉందురు గాని, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. 14వ వచనంలో, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. అంటే నాలుగవదిగా మనం చూస్తున్నాం, మనం నీతిమంతులుగా తీర్చబడాలి అంటే తప్పనిసరిగా దేవుని లేఖనాల ద్వారా, పరిశుద్ధాత్మని నడిపింపు ద్వారా మనం ఆయన మార్గం ఏంటో, ఆయన మన పట్ల చూపించే చిత్తం ఏంటో మనం ఎరిగి ఉంటాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలో నివసిస్తాడో ఆయన దేవుని కుమారులుగా చేస్తాడు మనల్ని. 14వ వచనం అదే చెప్పాం కదండి, అదే చదువుకున్నాం కదండి 8వ అధ్యాయం రోమపత్రికలో. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. కొంతమంది దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నామనే భ్రమపరిచేటువంటి ఆత్మలో నడిపించబడతా ఉంటారు. నిజమైన దేవుని ఆత్మ అయితే దేవుని లేఖనాల్లో, దేవుని వాక్యములో చెప్పిన ప్రతీదీ కూడా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఇటువంటి లక్షణాలన్నీ ఉంటాయి. ఆత్మఫలం అంటాం కదా గలతీ పత్రిక 5:22లో. సో ఆ ఆత్మఫలం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ మనలో ఉండడం ద్వారా మనలో కలిగే ఫలం, పరిశుద్ధాత్మలో నివసించడం ద్వారా కలిగే ఫలం. సో ఆ ఫలం అనేది ఇవన్నీ కూడా మనలో ఉంటాయని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి గలతీ పత్రికలో 5:22లో చెప్పబడినటువంటి ఆ ఆత్మ ఫలమంతా కూడా మన జీవితాల్లో తప్పనిసరిగా కనిపిస్తుందని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆత్మఫలము మనం తప్పనిసరిగా అనుసరిద్దాం, దేవునిలో మనం ముందుకు కొనసాగుదాం. 5వ అధ్యాయం మనం చూడగలిగితే, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ ఉన్నాడు అని చెప్పడానికి ఇవే నిదర్శనం. ఆత్మఫలము అన్నీ కూడా, అన్ని లక్షణాలు ఉంటాయి. అలా ఆత్మఫలముతో నింపబడి దేవుని ప్రణాళిక ఏంటో ఎరిగి నీతివంతులంగా జీవిస్తూ, లేఖనాలను అర్థం చేసుకుంటూ, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడి నీతివంతమైన మార్గంలో పయనిద్దాం. దేవుడి తన మాటలు దీవించునుగాక. ఆమెన్.
అందరికీ వందనాలండి.